is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న పరిశుద్ధమైన ఆయన యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనిషి యొక్క నైజము ఎలాంటిదంటే తాను ఏంటో ఆలోచన చేసుకుంటూ తన యొక్క జీవితంలో ప్రజెంట్ నెగ్లెక్ట్ చేసి జరగబోయే వాటి గురించి కలలు కంటూ ప్రస్తుతాన్ని వర్తమానాన్ని నిర్లక్ష్యపరుస్తుంటున్న పరిస్థితులు అనేక మంది జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. అంటే నెగ్లెక్టింగ్ ద ప్రజెంట్ అండ్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ రిమెంబరింగ్ ద పాస్ట్. ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే డోంట్ లివ్ ఇన్ ఫ్యాంటసీ బట్ లివ్ ఇన్ ద రియాలిటీ. ఈ లోక సంబంధమైన ఊహాజనికమైన జీవితంలో నువ్వు ఉండొద్దు, వాస్తవములో నీవు జీవించు. చాలామంది మనుషుల్లో కనబడుతున్న క్యారెక్టర్ ఏంటంటే వాస్తవంగా తను ఏంటి అనే దాన్ని విడిచిపెట్టి ఉన్నదానికన్నా గొప్పవానిగా ఈ లోకంలో నేను ప్రొజెక్ట్ చేసుకోవాలనే ఆరాటం మనుషుల్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటారు రోమా సంఘానికి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 3వ వచనం, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను ఎంతవరకు నేను ఎంచుకోవాలో అంతకంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు నీకు ఎంతైతే గౌరవం ఇచ్చాడో అంతకన్నా ఎక్కువ గౌరవాన్ని ఊహించేసుకోవద్దు అని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, గారడీ పని చేసే సైమన్ ద సార్సరర్. గారడీ పని చేస్తూ రకరకాల మ్యాజిక్లు చేస్తూ అక్కడ ఉన్న ప్రజల్ని విభ్రాంతి పరుస్తూ అతని యొక్క హృదయంలో ఉన్న యాటిట్యూడ్ ఎలా ఉందంటే తాను ఎంచుకున్న దానికన్నా ఎక్కువగా ఎంచుకొని అందరిలో నేను చాలా గొప్పవాడిని బిల్డప్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాడు గారడీ చేసే సీమోను. చూడండి ఆ మాట మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9-10 వచనాల్లో, సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. చదవబడిన వాక్యంలో చూసినట్లయితే సీమోను తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనుచు ప్రజలను విభ్రాంతి పరుస్తూ ప్రజల నుండి దైవశక్తి కలిగిన వాడనే బిల్డప్ ఇచ్చుకోవడమే తన జీవితం అంతా గడుపుతున్నాడు. ఈ లోపల అతని యొద్దకు నిజంగా దైవశక్తి కలిగిన ఫిలిప్పు అనే దేవుని సేవకుడు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో బలమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు నాలో ఉన్నదంతా కూడా మ్యాజిక్, ట్రిక్స్, రకరకాలైనటువంటి గారడీ పనే కానీ నిజమైన దైవశక్తిని నేను చూశానని చెప్పి దేవుని సేవకుడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి తన సమస్త గారడీ పని విడిచిపెట్టి బాప్తిసం పొంది రక్షింపబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, గారడీ పని చేసే సీమోను లాంటి హృదయం మనలో చాలామందికి ఉంటుంది. ఏంటంటే నేను చాలా గొప్పోడిని, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా మంచోడిని, లేక నేను చాలా పరిశుద్ధుడిని అనే ఒక రకమైనటువంటి ఆనర్ ప్రజల్లో నుంచి ఒక ఘనత కొరకు ప్రాకులాడే ఆ హృదయంతో చాలామంది ఉంటారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచన చేసుకోకుండా హంబుల్గా ఉండు. అంతేకాదు చాలామంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వ్యర్థమైనవి ఆలోచన చేయడం మానేసి ఏవి యోగ్యమైనవో వాటి కొరకు ఆలోచన చేయి. దేవుని దృష్టికి ఏది నీతో దాని గురించి ఆలోచన చేయమని భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని ధ్యానముంచుకొనుడి. ఫ్యాంటసీ అంటే ఊహాలోకం. నువ్వు ఊహించే వాటిలో కూడా ఏవి రమ్యమైనవో, ఏవి దేవుని దృష్టికి అంగీకారమైనవో వాటిని ధ్యానించు.
మన ఆలోచన చేయడం అనేది ఫ్రీయే కదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నిన్ను నీవు ఊహాలోకంలో తేలిపోతూ ఒక రకమైనటువంటి ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్ళిపోతూ ఉంటాం. దానివల్ల ఏంటి నష్టపోతున్నామంటే, ప్రస్తుతం ఏమి జరుగుతుంది, నేను ఏంటి, నా పరిస్థితి ఏంటని ప్రజెంట్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. 139వ కీర్తనలో 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నా తలంపులను పరీక్ష చేసి నా హృదయాలోచనలను పరిశీలన చేసి నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే చూసేది నాలోచి తొలగించంటున్నాడు. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. మన తలంపులను, మన ఆలోచనలను, మన ప్లాన్స్ని ఆయన వాక్యముతో మనము ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకనే దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 వచనంలో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మన హృదయములున్న తలంపులను ఆలోచనలు కూడా శోధించి పరీక్ష చేసేది దేవుని వాక్యం. అందునే భక్తుడు అంటున్నాడు, నా హృదయంలో వ్యర్థమైన ఆలోచనలు రాకుండా, ఈ ఊహాజనికమైనటువంటి ఊహాలోకంలోనికి నేను పోకుండా నన్ను రక్షించు, ఆ తలపులను నాలోచి తీసివేయి. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 వచనం చూసినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మన హృదయం చాలా మోసకరమైనది. ఇది మనల్ని చీట్ చేస్తుంది. మనమే మర్చిపోయి మనం ఏదో గొప్పవారిగా ఊహించుకునే స్థితిలోనికి మన హృదయం మనల్ని తీసుకువెళ్ళిపోయి ప్రస్తుతము మనం ఏమి చేయాలో అది చేయనివ్వకుండా మనల్ని సర్వనాశనము చేసేది మన హృదయము. కనుక ఈ స్వభావాన్ని నువ్వు మార్చుకోవని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క విశ్వాసములో మనం ఎలా నడవాలి, దేవుని సత్యములో మనం ఎలా నడవాలి, ఈ రియాలిటీలోను మనం జీవించాలి తప్ప ఫ్యాంటసీలో ఉండకుండా మనం ఎలా జీవించాలి. గమనించండి, ఫ్యాంటసీ అంటే ఊహించుకునే లైఫ్. కానీ ఒక విశ్వాసి వెలిచూపును బట్టి కాదు కానీ విశ్వాసము ద్వారా జీవించునని వాక్యం చెప్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ఫ్యాంటసీ? విశ్వాసముతో కూడిన జీవితానికి, ఊహాజనికమైన జీవితానికి తేడా ఏంటి? ఒక విశ్వాసి తన జీవితంలో ఏ విధంగా ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే, అసలు విశ్వాసం అంటే ఏంటో డెఫినేషన్ మనకి బైబిల్లో మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువే విశ్వాసం అట. ఉదాహరణకి నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నా ప్రక్కనే ఇక్కడ దేవుని దూత నిలబడి ఉన్నాడని. నా ప్రక్కన నిలబడి ఉన్న దేవుని దూతని మీరు చూడగలుగుతున్నారా? మీకు కనబడుతున్నాడా? నా ప్రక్కన ఉన్న దేవుని దూత మీకు కనబడట్లే. పోయి నాకన్నా కనబడుతున్నాడా అంటే, నేను ఇలా పక్కకి తిరిగి చూసినా నాకు కనబడట్లే. మరి నా కంటికి కనబడకుండా ఎలా చెప్పుతున్నాను నేను నా ప్రక్కన దేవుని దూత నిలబడి ఉన్నాడని? అంటే విశ్వాసమును బట్టి చెప్తున్నా. విశ్వాసమును బట్టి అలా బ్లైండ్గా చెప్పేచ్చా అంటే, విశ్వాసానికి ఆధారము వాగ్దానము. ఎప్పుడైతే ప్రామిస్ ఉంటుందో ప్రామిస్ నుంచి ఫెయిత్ బయటకు వస్తుంది. నేను నా ప్రక్కన దేవుని దూత ఉన్నాడని నేను ఎలా చెప్తున్నానంటే, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 దేవుని దూతల గురించి చెప్తూ రక్షణను స్వాస్యము పొందబోవు వారికి పరిచర్య చేసే దేవుని ఆత్మలు అని దేవదూతల గురించి చెప్తున్నాడు. అంటే దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకట దేవుని దూతలు పరిచర్య చేయటానికి నిత్యము ఆయన బిడ్డల చుట్టూరు ఉంటాయట. యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండునని వాక్యం చెప్తుంది. కాబట్టి నేను దేవుని భయభక్తులు కలిగిన వాడును,
దేవుని సేవ చేస్తున్న ఆయన సేవకుడని కనుక నా చుట్టూరు ఎవరుంటారట, దేవుని దూతలు ఉన్నాయి అని వాక్యం ఎప్పుడైతే చెప్పిందో, నా కంటికి కనబడకపోయినా దేవుని దూత నా ప్రక్కనే ఉన్నాడు అని నేను మీకు చెప్తున్నాను. విశ్వాసమును బట్టి. విశ్వాసానికి ఆధారం ఏంటి? వాగ్దానం. కాబట్టి ఒక విశ్వాసి వాగ్దానాన్ని బేస్ చేసుకుని విశ్వసించి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాడో అది విశ్వాసి యొక్క ప్రయాణం. కానీ ఇక్కడ బాధకరమైనది ఏంటంటే అనేక మంది విశ్వాసమును బట్టి వెళ్లకుండా ఊహాజనికమైన జీవితాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఊహల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఫ్యాంటసీకి వాగ్దానంతో సంబంధం లేదు. అలా ఊహించుకుంటే చాలు, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, ఏ దేశం అన్నా వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కడు కూడా ఒక బిల్ గేట్స్లో ఫీల్ అయిపోవచ్చు. నేనే ప్రపంచంలో మహా డబ్బున్నవాడు అని ఊహించేసుకోవచ్చు. దానికి ఆధారం అవసరం లేదు. కానీ విశ్వాసానికి మాత్రము వాగ్దానం అనే ఆధారం ఉండాలి. కాబట్టి ప్రియులరా, నేను ఇప్పుడు చెప్తున్న వాక్యం ఏంటంటే ముఖ్యంగా నీవు రియాలిటీలో వాస్తవములో ఉన్నావా, లేక జరిగిపోయిన వాటిని మరలా ఆలోచన చేస్తూ అదే బాధలో ఉన్నావా, లేక జరగబోయే వాటిని గురించి ఆలోచన చేస్తూ అలాగున్నావా? కొంతమంది ఉంటారు, ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలా ప్లాన్ చేస్తున్నా అంటారు. నెల అయిపోద్ది. ఏం చేస్తున్నావంటే ఏ బిజినెస్ పెట్టాలా ప్లాన్ చేస్తున్నా. సంవత్సరం అయిపోద్ది. మరలా ఏం చేస్తున్నావంటే స్టిల్ బిజినెస్లు ఏమీ బాగాలేదు కాబట్టి ఇంకా బెటర్ బిజినెస్ కోసం చూస్తున్నానంటారు. మరికొంతమంది జీవితంలో తగిలిన దెబ్బల్ని ఆలోచన చేస్తూ పాస్ట్లో ఉంటారు. కొంతమంది పాస్ట్లోనే బ్రతుకుతారు. కొంతమంది ఫ్యూచర్ కలలకంటూ భవిష్యత్ కాలంలోనే బ్రతుకుతూ ఉంటారు. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే ఏమీ చేయరు. అందుకనే బైబిల్లో ఈ 3 కాలాలని బేస్ చేసుకుని ఒకే సెంటెన్స్లో భక్తుడైన పౌలు చెప్పేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే 3 కాలాల గురించి చెప్తున్నాడు. వెనుకున్నవి అంటే పాస్ట్, జరిగిపోయినవి మరచి, ముందున్న వాటికి అంటే పొందబోయే వాటిని చూస్తూ ఇప్పుడేం చేస్తున్నానో ఆ యొక్క గమ్యము వైపు నేను పరిగెత్తుచున్నాను. ఇక్కడ అర్థం ఏంటంటే ముందున్న వాటి కొరకు చూస్తున్నాను, వెనుకున్న వాటిని మర్చిపోయాను, ప్రస్తుతము ఖాళీగా పడుకోవట్లేదు, పరిగెట్టుచున్నాను. కొంతమంది ముందున్న టార్గెట్ కోసం చూస్తూ కూర్చుని కళ్ళకంట ఉంటారు. కొంతమంది అయిపోయిన వాటిని మరలా రివైండ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మాత్రం పరిగెట్టరు. పరిశుద్ధాత్ముడు ఎవరితో ఉంటాడు అనే మాటకి రైన్హార్డ్ బోంకి అనే గొప్ప దైవ సేవకుడు ఒక చక్కటి మాట అంటాడు. హోలీ స్పిరిట్ గాడ్ నెవర్ సిట్స్ విత్ ద సిట్టర్స్, నెవర్ స్లీప్స్ విత్ ద స్లీపర్స్, హీ గోస్ విత్ ద గోర్స్ అండ్ హీ డస్ విత్ ద డూవర్స్. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు సోమరిగా కూర్చునే వాళ్ళతో కూర్చోడట, పడుకునే పోయే వాళ్ళతో పడుకోడు అట, ముందుకి సాగిపోతున్న వాళ్ళతో సాగిపోతాడు, పని చేస్తున్న వారితో కలిసి పని చేస్తాడు పరిశుద్ధాత్ముడు. పౌలు భక్తుడు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై కలలకంటూ కూర్చోమనలేదు, పరుగులెడుతూ ముందుకు వెళ్ళు అన్నాడు. ఆ మాట చెప్పక ముందు ఆయన అన్నాడు 13వ వచనం స్టార్టింగ్లోనే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అంటే అర్థం ఏంటి? ఆయన అనేకమైనటువంటి సంఘాలు కట్టాడు, అనేకమైన గొప్ప సేవ చేశాడు పౌలు గారు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను ఇదివరకే చాలా సాధించేశాను అని నేను అనుకోను. నేను ఎన్ని సాధించానో అవి మర్చిపోయి సాధించవలసిన వాటి కొరకు ప్రస్తుతం నేను పరిగెడుతున్నాను. నీ జీవితం నా జీవితం ఎలా ఉంది? సాధించవలసిన వాటి కొరకు డ్రీమ్లు వేసుకుంటూ కూర్చుంటున్నామా? ఏమైతే పోగొట్టేసుకున్నామో వాటి గురించి ఏడుస్తూ కూర్చుంటున్నామా? లేక మరికొంతమంది ఉంటారు, జరిగిపోయిన వాటి రోజులను జ్ఞాపకం చేసుకుని ఆ రోజుల్లో ఎంత బాగుండేదో ఆ స్కూల్ డేస్, ఎంత బాగుండేదో ఆ కాలేజ్ డేస్, ఆ రోజులు అని చెప్పి అవే మళ్ళీ రివైండ్ చేసుకుంటూ అందులోనే ఉంటారు. నేనంటాను, నీ జీవితంలో బెస్ట్ డేస్ ఏంటి? నీ చిన్న వయసా, నీ స్కూల్ ఏజా, నీ కాలేజ్ ఏజా ఏంటి అంటే నేను ఒకటి అంట, ఒక విశ్వాస్కి బెస్ట్ డేస్ ఏంటి అంటే ఫలానా రోజులు మంచి రోజులని లేవు, నేడే నా జీవితంలో బెస్ట్ డే అని మనం అనుకుంటే
ఇవే బెస్ట్ డేస్. యవన కాలంలో లేకపోతే స్కూల్ ఏజ్లో చాలా బాగుండేదని అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఆ ఎంజాయ్మెంట్ మనకు దేవుడు ఇవ్వగలడు. మన ఫ్యామిలీ లైఫ్ని, మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకు ప్రీతికరంగా మనం మార్చుకుంటే ఎవ్రీ డే ఒక బ్లెస్సడ్ డేగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని జరిగిపోయిన రోజులనే తలంచుకుంటూ ఆ రోజులు వస్తే బాగుండు, ఇంకా మంచి రోజులు వస్తే బాగుండు కాదు. అయిపోయిన రోజులు అయిపోయి రాబోయే రోజులు వస్తాయి. ప్రస్తుతము మనం ఎలా ఆనందిస్తున్నామా లేదా? మన లైఫ్లో జరిగిపోయిన వాటిని, జరగబోయే వాటిని, ప్రస్తుతము జరుగుతున్న వాటికి మనము పోల్చుకుని జరుగుతున్న ఈ వర్తమాన కాలాన్ని ఎలా బలపరుచుకోవాలి అనే పాయింట్ మనం తీసుకుంటే, బైబిల్లో ఇద్దరు మనుషుల్ని మీ ముందు పెడుతున్నాను. ఒక వ్యక్తి జరిగిపోయిన వాటిని జ్ఞాపకము చేసుకుని ప్రస్తుతం బలపడ్డాడు. మరొక వ్యక్తి జరగబోయే వాటిని ఊహించుకుని ప్రస్తుతం బలపడ్డాడు. మొట్టమొదటి వ్యక్తి పేరు నెహెమ్యా. ఈయన దేవుని యొక్క నమ్మకమైనటువంటి విశ్వాసి. నెహెమ్యా కాలంలో అన్ని కష్టాలు. ఇశ్రాయేలీలందరూ కూడా బబులోను అనే దేశంలో 70 సంవత్సరాలు కఠిన బానిసత్వం అనుభవించారు. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనలు ఏమైనాయి? మా దేవుడు నిజమైన దేవుడేనా? నువ్వు నిజమైన దేవుడు అయితే మాకేంటి కష్టాలు అని ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి మరి బాధ కలిగించే విధంగా దెప్పడమే సరిపోయింది తప్ప నెహెమ్యా ఒక్కడే జరిగిపోయిన వాటిని సరి అయిన విధంగా ప్రజెంట్కి అప్లై చేసుకుని దేవునికి స్తుతించాడు. ఏమన్నాడు తెలుసా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనం. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. ఈ మాట నెహెమ్యా ఒక్కడే అన్నాడు. కష్టాల మధ్యలో శత్రువులతో ఓడిపోయి మట్టి పిసికి వాళ్ళ దగ్గర బానిస పనులు చేస్తున్న ఇశ్రాయేలీలందరూ దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని దెప్పే పరిస్థితిలో ఉంటే నెహెమ్యా ఒక్కడే, నీవు న్యాయవంతుడో ప్రభువా, నీవు మమ్మలను దీవించిన రోజులు మేము జ్ఞాపకం చేసుకుంటే, మాకు ఏ భయము ఏ బాధ లేని కాలంలో, తినడానికి తిండి సమృద్ధిగా ఇచ్చిన కాలంలో మాలో ఒక్కడో కూడా నీతిగా బ్రతకలేదే, మేమందరము దుర్మార్గులముగా ప్రవర్తించి నిన్ను బహుగా బాధ పెట్టామే, ఇప్పుడు మమ్మలను నీవు శిక్షకు అప్పగించినప్పుడు మేమేదో నీతిమంతుల్లాగా నిన్ను బ్లేమ్ చేస్తున్నాం ప్రభువా. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, జరిగిపోయిన కాలంలో మేము చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన శిక్షకి నీవు నీతిమంతుడవు, సరైన విధంగా మమ్మల్ని శిక్షించేవయ్యా, ఈ శిక్షకు మేము అర్హులమే, మేము పాత్రులమే అని దేవునికి ప్రార్థన చేయగా దేవుడు రాజుగారి దగ్గర టీ కప్పు డ్రింక్ అందించే ఆ యొక్క కప్పు బేరర్గా ఉన్న నెహెమ్యాని దేవుడు రాజుగారి దృష్టిలో మంచి మనసు కలుగజేయగా ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేసే ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించాడు. దేవుడు మన దేశంలోనే కాదు, మనం ఎక్కడికైనా బానిసలుగా వేరే దేశానికి తీసుకువెళ్ళబడినా అక్కడ మనం దేవునికి ప్రీతికరంగా జీవిస్తే అక్కడ కూడా మనల్ని హెచ్చించువాడు. దానియేలుని, యోసేపుని, ఎస్తేర్ని, బైబిల్ అనేక మందిని బానిసలుగా వెళ్ళిన వారిని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చించాడు. గమనించండి ప్రియులారా, నెహెమ్యా తన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి కారణము ప్రస్తుత కష్టాలను చూసి కృంగిపోలేదు. నేను ఆ రోజున అలా జీవించినందుకు ఈ కష్టాలు నాకు రావలసినవే, నేను అర్హుడనే అనుకుని దేవునిలో బలపడ్డాడు. అది జరిగిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవడం. అంతేకాని ఆ రోజుల్లో ఎంత బాగుండేదో మన లైఫ్, ఇప్పుడేంటి ఇలా దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయాం కాదు. ఇలా దిగజారామంటే మనం బాగున్న రోజుల్లో ఎలా బ్రతికాం, దేవునికి విరోధంగా జీవించాం. ఇప్పుడైనా దేవుని వైపు తిరిగితే దేవుడు మన పైకి లేపుతాడు. ఆ విధంగా మనం తీసుకోవాలి జరిగిపోయిన దినాలని. రెండవదిగా పౌలు భక్తుడు జరగబోయే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైన కష్టాల మధ్య ఆయన ఎలా ఓదార్పు నందాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. మన ఎదుట ప్రత్యక్షము కాబోయే దేవుడు నా కొరకు, ఆయన బిడ్డల కొరకు ఇవ్వబోయే అత్యున్నతమైన మహిమకరమైనటువంటి గ్లోరియస్ బ్లెస్సింగ్ దేవుడు మనకి ఏమైతే ఇవ్వబోతున్నాడో అది నేను ఒక్కసారి తలంచుకుంటే ఇప్పుడు నేను పొందుతున్న శ్రమ అసలు శ్రమే కాదు అని చెప్పి ఫ్యూచర్ని జ్ఞాపకం చేసుకొని ప్రస్తుతంలో అతడు బలము పొందుకుని దేవునిలో ముందుకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా జరిగిన వాటిని, జరగబోయే వాటిని
ఒకవేళ మనం తలంచుకుంటే అవి జరుగుతున్న వాటిని బలపరిచే విధంగానే ఉండాలి, కానీ జరుగుతున్న ఈ వర్తమాన జీవితాన్ని కృంగదీసే విధంగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి మనము ఊహాలోకంలోకి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రస్తుతము నేను ఎక్కడున్నాను. కొంతమంది ఊహించుకుంటూ ఇంకా ఏమీ జరగదు కానీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. అటువంటి వారి గురించి దేవుడు చెప్తున్నాడు, నాయనా నీ ఫ్యూచర్ గురించి ఊహించుకోవడం తప్పులేదు, కానీ నీ ప్లాన్ ఎలా ఉండాలి అంటే భక్తుడని యాకోబు చెప్తున్నాడు. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 13-15 వచనాలు మనం చూసినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఎలా ప్లాన్ చేసుకోవాలట? ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ద గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తమైతే, దేవునికి అంగీకారం అయితే, దేవుడు మనకి ఆయుష్నిస్తే, దేవుడు మనల్ని చల్లగా చూస్తే, అది ఆయన దృష్టికి అంగీకారం అయితే మనం ఇలా ప్లాన్ చేసుకుందాం. అంతేకాని మనకు సొంతంగా ఊహాలోకానికి వెళ్ళిపోయి గొప్పలు అయిపోవాలా, అలా చేసేసుకోవాలి, ఎలా చేసేసుకోవాలంటే ఎలా ఉంటుందంటే, ఆది కాండంలో భూమి మీద ఒకే ఒక భాష ఉన్నప్పుడు ప్రజలందరూ కలిసి ఆకాశాన్ని అంటే అంత పెద్ద బిల్డింగ్ కట్టేసి అందరం ఇక్కడే ఉందాం, గొప్ప పేరు సంపాదించుకుందాము అనుకున్నారట. వెంటనే దేవుడు ఏం చేసేటట, అది దేవుని ఆలోచనకి విరోధమైన ఆలోచన కనుక వారి ఆలోచనలను వ్యర్థపరిచి మొత్తం ప్రజల్ని చెల్లాచెదరు చేసి కట్టుకుంటున్న వారి భవనాన్ని కూల్చిపాడేశాడు. మనం ఎప్పుడైనా సరే ఆలోచన విధానంలోనికి వెళ్ళినప్పుడు మనకు మనమే గొప్ప పేరు సంపాదించేసుకోవాలి, గొప్పవారం అయిపోవాలని కాకుండా నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని చిత్తానికి నువ్వు ప్లేస్ ఇవ్వమని సామెతల గ్రంథం 3:5 వచనంలో వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఎవరైతే ఊహాలోకానికి వెళ్ళిపోతారో వారు తమను తాము ఎక్కువ ఊహించుకునేవారు అంతకన్నా దారుణాతి దారుణంగా తగ్గింపబడతారు. ఎవరైతే ఉన్నదాన్ని వాస్తవాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తారో వారు హెచ్చింపబడతారు. రాజు అయినటువంటి అహష్వేరోషు కాలంలో ఎస్తేరు మహారాణిగా ఉన్నప్పుడు హామాను మహామంత్రి, అతడు తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మహారాణి గారు పెద్ద డిన్నర్ ఇస్తున్నారు, దానికి ఆహ్వానింపబడిన వారు ఎవరంటే రాజు తర్వాత నేనే. అంటే నా స్థితి ఎంత ఉన్నతమైనదో చూసావా? నా శత్రువు అయినటువంటి ఆ గేట్ మ్యాన్ గాడు అయినటువంటి ఆ మొర్దుకైని పెద్ద ఉరికొయ్య పెట్టి వాడిని చంపేస్తాను, వాడిని నాశనం చేస్తాను, వాడి జాతిని లేపేస్తానని చెప్పేసి ఊహాలోకంలో ఎక్సైట్ అయిపోయి వెళ్ళిపోయి ఆ యొక్క గేట్ మ్యాన్ చంపడానికి పెద్ద ఉరికొయ్య తయారు చేశాడు హామాన్. కానీ తన శత్రువు రకరకాల పన్నాగాలు పన్నుతున్నాడని చెప్పి ఆ చిన్న గేట్ మ్యాన్ అయినటువంటి మొర్దుకైకి తెలిసి మొర్దుకై మాత్రము తాను ఏ విధమైనటువంటి ఊహాలోకానికి వెళ్ళలేదు, ఉపవాసముతో ప్రభు వైపు చూశారు. దేవుడు ఏం చేశాడు? ఏ ఉరికొయ్య తయారు చేశాడో హామాన్, అదే ఉరికొయ్య మీద అతన్ని హతమార్చాడు. ఈ యొక్క గేట్ మ్యాన్ దేవుడు మహామంత్రిని చేశాడు. గమనించండి ప్రియులారా, నేను చాలా గొప్పోడిని అయిపోతాను అని ఊహించుకున్నవాడు చివరికి నాశనానికి గురవుతాడు. ప్రభువా, నా ఫ్యాంటసీ వరల్డ్లో నుంచి నన్ను ప్రస్తుతం రియాలిటీని నేను అనుభవించగలగాలి, నీ చిత్తమో కాదో తెలుసుకోగలగాలి. అంతేకాని నేను అది చేస్తాను ఇది చేస్తానని కాదు ప్రభువా. మన బైబిల్లో ఉన్న కథ, యేసుప్రభు చెప్పిన కథ, తప్పిపోయిన కుమారుడు తండ్రితో దెబ్బలాడి ఆస్తి లాగేసుకుని నా టాలెంట్ ఏదో చూపిస్తారని చెప్పి తండ్రితో దెబ్బలాడి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడు రాని కరువట అదే సంవత్సరం వచ్చిందట, సర్వనాశనం అయిపోయాడు. మన జీవితంలో కూడా మోస్ట్ అన్యాచురల్ థింగ్స్ జరుగుతాయి. అసలు ఇది ఎలా జరగకూడదే, ఎలా జరిగింది? అసలు ఇన్ని సంవత్సరాలు లేని కరువు ఎలాగొచ్చింది ఇప్పుడు కరువు? ఈ కరువు వల్లే కదా లేకపోతే నేను చాలా అద్భుతమైనటువంటి ప్లాన్స్ వేసుకున్నాను, ఆ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయినాయి. ఎప్పుడు లేని డిమానిటైజేషన్ ఇప్పుడే వచ్చింది, ఈ పెద్ద కరెన్సీ అంత ఇప్పుడే పోయింది, ఆ 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు, లేకపోతే నా యొక్క ప్లాన్కి నేను ఎంత హైట్కి రీచ్ అవ్వాలా? ఎస్, దేవునికి మనం చోటు ఇవ్వకుండా, ఆయన చిత్తమో కాదో తెలుసుకోకుండా మన సొంతంగా ప్లాన్ చేసుకుంటే అసలు ఊహించని పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కసారి మన యొక్క ఊహలన్నీ కూడా కూలిపోతాయి. బైబిల్లో మహాజ్ఞాని సొలొమోను అన్నాడు, దేవుడు అతన్ని చాలా దీవించాడు,
చాలా ఆశీర్వదించాడు. ఆ తర్వాత అతడు దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి విరోధంగా అనేక మంది భార్యలు, 700 భార్యలు, 300 ఉపపత్నులు, తన కంటికి ఇంపైన ప్రతిదాన్ని చేసుకున్నాడు. తను ఊహించుకున్నదంతా నిర్మించుకున్నాడు. తన నిజ జీవితంలో తనకి డబ్బు ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఏమి ఊహించేసుకున్నాడో అవన్నీ చేస్తూ కూర్చున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ తన జీవితంలో తను చెప్పిన మాట ఏంటి తెలుసా? సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ద ఎంటైర్ ఫ్యాంటసీ ఈజ్ వ్యానిటీ. నా ఊహాలోకము నేను చేసిన ప్రతిదీ కూడా చివరికి వ్యర్థమే అన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోకుండా మన ఊహా జీవితాన్ని, ఊహాలోకాన్ని నిజం చేసుకోవాలి అని అనుకుంటే చివరికి నా బ్రతికే వ్యర్థము అనే నిరుత్సాహానికి గురవుతాం ప్రియులారా. ఎప్పుడైతే మనం ఊహాలోకంలో ఉంటామో దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, మన బాధ్యతలు మర్చిపోతూ ఉంటాం. సొలొమోనుకి దేవుడు ఎంత దీవించినా సరే తన ఊహాలోకంలో వెళ్ళిపోయి దేవుడు తనకు అప్పగించిన బాధ్యతల నుంచి డీవియేట్ అయిపోయాడు, డైవర్ట్ అయిపోయాడు. ఈ లోకంలో ప్రజలు ఎలా ఉంటారంటే మనకి సంతోషాన్ని కలిగించే విధంగా మాట్లాడతారు. ఉదాహరణకి ఒక క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా నేను ఎలా ఉన్నాను అని చెప్తే చాలా బాగున్నావు అంటే చాలా సంతోషిస్తారు. చాలా లావుగా ఉన్నావు అంటే వెంటనే వాళ్ళ ముఖంలో ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఫ్యాక్ట్ అండ్ ఫ్లాటరీ. ఫ్యాక్ట్ అంటే ఉన్నది ఉన్నట్టుగా జరిగిన సత్యం. ఫ్లాటరీ అంటే పొగడ్తలు. ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ బిట్టర్, ఫ్లాటరీ ఈజ్ ఆల్వేస్ స్వీటర్. ఫ్యాక్ట్ అనేది చాలా చేదుగా ఉంటుంది, పొగడ్త అనేది చాలా స్వీట్గా ఉంటుంది. అది నేను ఊహాలోకంలో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, నీ శత్రువు లెక్కలేనని ముద్దులు పెడతాడట. నిన్ను ప్రేమించే నిజమైన స్నేహితుడు నిన్ను గద్దిస్తాడట. నీ తప్పుని కరెక్ట్ చేసేవాడు నీ స్నేహితుడు. నీ శత్రువు నీ తప్పుని కరెక్ట్ చేయడం, నిన్ను ఊహాలోకంలో తీసుకెళ్ళిపోవడానికి రకరకాలైనటువంటి మభ్యపరిచే మాటలు బోధిస్తూ ఉంటాడు. నీవు ఫ్లాటరీకి ఆకర్షింపబడుతున్నావా, ఫ్యాక్ట్కి ఆకర్షింపబడుతున్నామా? మనల్ని పొగిడే పొగడ్తల్ని మనం తీసుకుంటే మన లోపాన్ని మనం కరెక్ట్ చేసుకోలేము. ఎవరైనా మన లోపాన్ని చూపించినప్పుడు ఆ లోపం మీద మనం వర్కౌట్ చేయగలిగితే ఇంకా కంప్లీట్ పెర్ఫెక్షన్లోనికి మనము హెచ్చింపబడతాం ప్రియులరా. కాబట్టి ప్రియులరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన వాక్య ప్రకారంగా ఏయో ఆలోచన చేసుకుని రాబోయే భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచనలో పడి, లేక జరిగిపోయిన పాతకాలంలో జరిగిన వాటి గురించి ఆలోచన చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వర్తమానాన్ని మనం వ్యర్థపరచకుండా వాక్యం చెప్పినట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో నేడు అను సమయం ఉండగానే ఒకరిని ఒకరు గద్దించుకుంటూ, ఒకరిని ఒకరు కరెక్ట్ చేసుకుంటూ, మన విశ్వాసంలో బలపడుతూ దేవుని యొక్క రాకడ వరకు మన విశ్వాసాన్ని గట్టిగా పట్టి కొనసాగుతూ ముందుకి పరిగెత్తే వారిగా ఉందాం. అంతేకాని జరిగిపోయిన వాటిలోనే, జరగబోతున్న వాటిలోనే ఉండొద్దు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే సహనముతో పరిగెడుతూ ముందుకు వెళదాం. దేవుడు పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు. కనుక పౌలు గారి వలె ఆల్రెడీ సాధించానని కాదు, సాధించని నేను మర్చిపోయి సాధించవలసిన వాటి కొరకు నేను ముందుకు పరిగెడతానని చెప్పి కష్టపడి పని చేద్దాం. వర్తమానంలో జీవిద్దాం. పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఊహాలోకంలోంచి బయటకు వచ్చి నేను ఏంటి ప్రభువా, నా స్థితి ఏంటి ప్రభువా, నాకు బోధించని దేవుణ్ణి అడుగుదాం. భక్తుడైన దావీదు చెప్పినట్టుగా నా కన్నుల మీద చూచినవి కాదు, నాకు అందని దాని యందు నేను ఆశించేవాడిని కాదంటాడు భక్తుడైన దావీదు. అందుకనే దేవుడు దావీదుని బహుగా దీవించాడు. మన ఊహాలోకంలోనికి అందని వాటి మీదకి మనం ఆశలు వెళ్లకుండా మన హృదయాన్ని సముదాయించుకొని దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందుతూ కష్టపడి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళదాం. దేవుడు ఖచ్చితంగా ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళిన వారిని ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా గొప్ప వాటితో తృప్తిపరుస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, నీవు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. మా జీవితంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు, ఊహలు, తలంపులు మమ్మల్ని ప్రస్తుతాన్ని నాయన విడిచిపెట్టి, వర్తమానాన్ని విడిచిపెట్టి రియాలిటీలోంచి ఫ్యాంటసీ వరల్డ్లోనికి, ఊహా జీవితంలోనికి తీసుకువెళ్ళిపోయి నాయన మమ్మలను ప్రభువా మోసం చేస్తున్న ఈ హృదయాన్ని నీవే రక్షించండి. మా తలంపులను రక్షించండి, పరిశుద్ధపరిచి యేసు ప్రభువా మీకు ప్రీతికరంగా ఉన్నట్టుగా మేము తీసుకుని మేము ఎంతవరకు ఎంచుకోవాలి అంతకన్నా ఎక్కువగా మేము మా గురించి మేము ఆలోచన చేసుకోకుండా దీన హృదయంతో
కష్టపడుతూ ముందుకు సాగుతూ నీ కృపను పొందుకునే భాగ్యము దయచేయమని, ఉన్న దాంతో తృప్తి చెందుతూ నిన్ను మహిమపరుస్తూ నీ విశ్వాసములో ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని యేసు నామములో వాక్యము ధ్యానించిన ప్రతి ఒక్కరిని ఫ్యాంటసీలో నుండి, ఊహాజనికమైన జీవితంలో నుంచి రియాలిటీలోనికి, వర్తమానములోనికి నడిపించి జరిగిన వాటిని, జరగబోయే వాటిని ఆలోచన చేసి ప్రస్తుతము మేము బలము పొందుకుని ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక.